అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి అన్నారు. నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో వైసీపీ నాయకుడు కె. నాగప్ప ఇల్లుని కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు నోటీసులు ఇచ్చామని చెప్పి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా నాగప్ప ఇంటిని కూల్చివేశారు. ఈ విషయానికి తెలిసిన వెంటనే వైసీపీ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు మండల అధ్యక్షుడు బిఆర్ బసిరెడ్డి గారు, రైతు విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం లక్ష్మీనారాయణ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు సోగానూరు భీమిరెడ్డి గారు నాగలదిన్నె గ్రామానికి వెళ్లారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ పనులు, అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయం అన్నారు. గ్రామంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తూ అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో గ్రామాల్లో వైసీపీ నాయకులు ప్రజలకు సేవలందించి ప్రజల విశ్వాసం పొందారని చెప్పారు. ఇప్పటికీ గ్రామాల్లో ప్రజలు తమపై విశ్వాసం ఉంచుతున్నారని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తూ తమ కార్యకర్తలపై కేసులు నమోదు చేయిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా ఆగిపోయాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందడం లేదని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నాగులదిన్నె గ్రామంలో వైసీపీ నాయకులపై అకారణంగా కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించకుండా రాజకీయ కక్షలతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు రాజేశ్వరరెడ్డి, రామన్న శెట్టి, రమణ, లక్ష్మణ, ఆంజనేయులు, శ్రీను, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే 20 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి లోపలనే ఎలక్షన్ అనేది చేయాలి. కానీ అయినా ఎలక్షన్ చేయడానికి అక్కడ ఇల్లు కట్టుకోవడం లేదు. ఇక్కడ ఈరోజు వచ్చి అదే ఎలక్షన్ ఆర్డర్ ఎంఆర్ఓ గారిని అడుగుతుంటే 3 నెలల క్రితం చూపిస్తా ఉన్నారు. 3 నెలల క్రితం చూపించి ఏం చేస్తున్నారు అని చెప్పి మీరు ఒకవేళ కరెక్ట్గా మీరు ఈరోజు ఫాలో అయ్యి డెమాలిషన్ ఆర్డర్ తీసుకొచ్చి నేను కాదని చెప్పడం కాదు. ఇల్లీగల్గా డెమాలిషన్ ఆర్డర్ లేకుండా ఒక నోటీస్ పంపించకుండా మా కార్యకర్త వాళ్ళ ఇంటికైతే ఒక నోటీస్ ఇవ్వాలి. అందుకే ఆన్లైన్ ట్రాకింగ్ ఇవ్వమంటే ఆన్లైన్ ట్రాకింగ్ ఇవ్వడం కాదు. సో మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే చేయండి, చాలా అభివృద్ధి చేయండి, మీతో పాటు మేము కూడా ఆనందపడతాం. మాకేమి దాంట్లో ఇది అసూయ అనేది ఏం లేదు. డెవలప్మెంట్ జరిగితే ఇక్కడ ఉన్న మా ప్రజలందరికీ ఆనందంగా ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందంటే మేము కూడా భావిస్తాం. తప్పితే ఇట్లా కక్ష రాజకీయాలు చేయాలన్న ఆలోచనలు మేము ఎప్పుడూ లేవు. మేము ఏ రోజు కూడా చెన్నకేశవరెడ్డి గారు కక్ష రాజకీయాలు చేసింది లేదు. ఆయన ఎప్పుడున్నా వాతావరణం అంతా నీట్గా ఉండాలా, గొడవలు ఉండకూడదు. టీడీపీ అయితేనేమి, అలా వైసీపీ అయితేనేమి, ఎవరైనా కానీ ఒక్కసారి ఎలక్షన్ జరిగిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకునే మనిషి చెన్నకేశవరెడ్డి. ఇలా దొంగ దెబ్బ తీయాలా, వైసీపీ లీడర్లు వాళ్ళ ఇల్లు కూల్చాలా, లేక